నిన్న ముఖ్యమంత్రి గారు అక్కడక్కడ సభలలో మాట్లాడుకుంటూ రెండు విషయాలు చెప్పిండు. తెలుగుదేశం పార్టీని బొందబెట్టిన బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం కోసం కదలి రండి అని పిలుస్తా ఉన్నాడు. తెలుగుదేశాన్ని పిలుస్తా ఉన్నాడు. తెలంగాణకు రండి, కదలి రండి, మనం బీఆర్ఎస్ను బొందబెడదామని చెప్తా ఉన్నాడు. సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఏపీలో మీటింగ్ పెట్టి ఏమంటాడు, కాంగ్రెస్ను బొందబెట్టినటువంటి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ను బొందబెట్టినటువంటి ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వడమే అసలైన నివాళని ఆయన చెప్పాడు. చంద్రబాబు నాయుడు ఏమో కాంగ్రెస్ను బొందబెట్టినా అని చెప్తా ఉంటాడు. ఈడనేమో రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశాన్ని బొందబెట్టిన బీఆర్ఎస్ను బొందబెడదామని చెప్పి ఇక ఈ అంశం ఇట్లా ఈ కథ ఎట్లుందో చూడరు. చాలా విచిత్రమైనటువంటి కథ. అసలు ఈయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంది? ఎందుకు సడన్ గా ఈ బుట్టుకొచ్చినాయి? ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీని దేశంలో ఖతం చేయాలని తెలుగుదేశం పార్టీ పెట్టిండు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నాడు? తెలుగుదేశం పార్టీని, చాలా గొప్ప పార్టీని తెలంగాణలో బొందబెట్టినటువంటి బీఆర్ఎస్ ను మనం బొందబెట్టాలని చెప్తాడు. ఇదేదో లోకేష్ చేస్తే స్టేట్మెంట్ మంచిగా ఉంటుంది, లోకేష్ స్టేట్మెంట్ చేస్తే బాగుంటుంది, కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు స్టేట్మెంట్ చేస్తే బాగుంటుంది. కానీ మీరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉండి మీరు స్టేట్మెంట్ అసలు ఏంది, మీ కథ ఏంది ఎవరికి అర్థమైతలేదు. క్లియర్గా నేను చంద్రబాబు ఏజెంటునని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇక చూడరాదు రీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష కట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల కోతి తీసి పాతి పెట్టినప్పుడే ఒక ముఖ్యమంత్రి గారు ఒక సభకు హాజరవుతుందంటే చాలా పక్కడ్బందీగా చెక్ చేసి లోపలికి పంపేటువంటి పోలీసు వ్యవస్థ ఉంటుంది. తెలుగుదేశం జెండాలను కూడా లోపలికి పంపినంటే ఇది రేవంత్ రెడ్డి స్క్రిప్టే. దానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీని కాపాడుతావు. ఇప్పుడు ఈడ ఓ దిక్కు కృష్ణాను అమ్ముకున్నారు, గోదావరిని ఎత్తుకపోతా ఉన్నారు, ఆ తెలుగుదేశం పార్టీని ఈడ కాపాడాలని చెప్తా ఉన్నాడు ఈ సిపాయి. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? దీని వెనకాల మతలాబేంది? రాధాకృష్ణ రాసినటువంటి అదేంది, ఏం పలుకు, కొత్త పలుకు కథ ఏంది? అసలు నీ దావోస్ పర్యటన ఏంది? ఆడికెళ్ళి మళ్ళీ ఆడికి పోతున్నావు, ఏం చేయబోతా ఉన్నావు? ఇవాళ తేలాలి.